ఆనాటి నుంచి వేదవతి శ్రీహరికై తపస్సు చేయుట ఆరంభించింది. నా వంటి వాడు నిన్ను వలచుట నీ పుణ్య విశేషం. సామాన్యుడైన ఆ హరిభ్రమను విడువు. ఈ లంకాధిపతిని వరించి ధన్యురాలివిక. అగ్నిదేవా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు? దుష్ట రావణుడి క్రూర దృష్టికి చిక్కి అపవిత్ర అయిన నన్ను భస్మం చేయకుండా ఎందుకు వదిలావు? తపస్సును సగంలోనే విడిచి కర్తవ్యాన్ని మరచిన నన్ను బూడిద కానివ్వకుండా ఎందుకు రక్షించావు? ఆవేశపడవద్దు వేదవతి. నిన్ను రక్షించుటకు కారణం ఉంది. ఏమా కారణం? ఇంత సత్వరం మర్చిపోయావా? రావణుడి సర్వనాశనానికి నీవే కారణమవుతానని నీవే ప్రతిజ్ఞ చేశావు కదా. అవును, ప్రతిజ్ఞ చేశాను. అయితే శ్రీహరిని పొందవలెనన్న నా మహదాశయం నెరవేరకపోయాను కదా అగ్నిదేవా. అదే ఆ నీ మహదాశయం నెరవేరాలి. అది సాధ్యమా? నా మహదాశ నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకు నేను ఉపాయం చెబుతాను. నీ ప్రతిజ్ఞ నెరవేరాలి. శ్రీహరిని చేరాలన్న నీ ఆశ సఫలం కావాలి. అగ్నిదేవా, ఇక నీవే నా భారం వహించాలి. చింతించవద్దు. నీ ఆశ నెరవేరే వరకు నిశ్చింతగా నా ఆశ్రయంలో ఉండు. అక్కడ నిలిచిన తపస్సును ఇక్కడ కొనసాగించు. నీకు ఖచ్చితంగా జయం కలుగుతుంది. అలాగే అగ్నిదేవా, అలాగే. ఇలా వేదవతి అగ్నిదేవుని ఆశ్రయంలో శ్రీమన్నారాయణుని గురించి ధ్యానిస్తూ తపోనిరత అయింది. మరి ఈ శ్రీదేవి ఎవరి స్వామి? శ్రీదేవి అనగా శ్రీలక్ష్మి. శ్రీరామచంద్రుని పత్ని సీతయ్య వనవాసంలో ఉండగా బంగారు లేడిని కాంచి అపేక్షించింది. ఆమె అపేక్ష మేరకు శ్రీరామచంద్రుడు ఆ మాయామృగం వెన్నంటి వెళ్లారు. స్వల్ప సమయానంతరం హా లక్ష్మణ అన్న ఆర్తనాదం వినవచ్చింది. దాన్ని విని సీత తల్లడిల్లింది. హా లక్ష్మణ! లక్ష్మణ! లక్ష్మణ, మీ అన్న ఏదో ఆపదలో చిక్కుకొని ఉండి ఉంటారు. సహాయంకై నిన్ను పిలుస్తున్నారు. అన్నగారికి ఆపద? అసంభవం. అసంభవమని ఉదాసీనం చేయకు లక్ష్మణ. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండబోదు. ఇది రాక్షసుల కుతంత్రమే అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. లేదు లక్ష్మణ, ఆ కేక విన్నప్పటి నుంచి నాకు భయం కలుగుతోంది. మాత, మీరు వృధాగా భయపడుతున్నారు. అన్నయ్యకు ఏమీ కాబోదు, చింతించవలదు. సమాధానపరిచేందుకు నాకేవేవో చెప్తున్నావు. త్వరగా వెళ్లి వారికి సహాయపడు. నేనిప్పుడు అసహాయుని కదా మాత. అంటే అన్న నా రక్షణలో మిమ్ము విడిచి వెళ్లారు కదా. మిమ్మల్ని రక్షించుటయే నా కర్తవ్యం. ఇది మా అన్న శ్రీరామచంద్రుని ఆజ్ఞ. నీవు వెళ్తావా లేదా? సాధ్యం కాదు మాత. అన్నయ్య ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు, మీరబోయేదీ లేదు. హఠం చెయ్యబోకు లక్ష్మణ. ఇది హఠం కాదు మాత. నేను నా కర్తవ్య పాలనకు బద్ధుడనయ్యాను. మీరెంత చెప్పినా మిమ్ము ఒంటరిగా వదిలి నేను వెళ్ళజాలను. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అన్న మరలి వచ్చే వరకు మిమ్ము రక్షించుట ఒక్కటే నా ఉద్దేశం. అన్న ఇక్కడ లేని సమయం చూసి ఒంటరిగా ఉన్న నన్ను ఆక్రమించే ఉద్దేశం కదూ నీది? శాంతం పాపం, శాంతం పాపం.
మాత, ఎంతటి వినరాని మాటలు వినాల్సి వస్తుంది. మాత, మీ గురించి నా కలలో సైతం ఏ దురాలోచన ఉండదని మీకు తెలియదా? మీ యోచనలో ఏ మబ్బు కమ్మిందో నాకు తెలియడం లేదు. మాత, మీపై నాకున్న భక్తిని మీరు శంకిస్తున్నారు కదా. నా పైన అంతటి భక్తి ఉంటే, ఏ దురుద్దేశము నీకు లేకుంటే కాలహరణం చేయక వెంటనే వెళ్ళు, వారిని రక్షించు. మాత, ఎంతటి మాటలంటున్నారు? రక్షకునికి రక్షణ? శ్రీరాముడంటే సామాన్యుడనుకున్నారా? మహాపరాక్రమశాలి, ఈ భూమండలాన్నే రక్షించే సమర్థుడైన అతను తనను తాను రక్షించుకోలేడా? నీకు నా ఏ మాటలు అర్థమగుటలేదు మాత. అలాగే మాత, మీ ఆజ్ఞను పరిపాలించుటకు నేను వెళుతున్నాను. మాత, ఇది లక్ష్మణ రేఖ. దీని లోపల ఉన్నంత వరకు మీకు ఏ ఆపద సంభవించదు. దయచేసి ఎలాంటి సందర్భంలోనూ దీనిని దాటవలదు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఉండండి, భిక్ష తెస్తాను. స్వీకరించండి స్వామి. వలదు, నీ భిక్షను నేను స్వీకరించలేను. దయచేసి అన్యదా భావించవద్దు, స్వీకరించండి. నీవు మమ్ము ఇంత తృణీకారం చేయుచుండగా నీ భిక్షను స్వీకరించుటయా? ఇంటి గుమ్మం కడకు వచ్చిన అతిథిని ఏ రీతి సత్కరించాలోనన్న జ్ఞానం లేని నీవేం గృహిణివి? అతిథి సత్కారపు నీతి రీతులు నాకు తెలుసు స్వామి. తెలిసిన దానివే అయితే ఇంత అహంకారంతో ప్రవర్తించేదానివా? నేనేమీ తిరుటకు గతిలేని దీనుని కాను. తపోనిరతుడైన మునీంద్రుని కొసగే భిక్ష మహత్యం నీకేమి తెలుసు? నేను మనసులో తలిస్తే నిన్ను, నీ పతిని, అందరినీ నా మహిమతో క్షణమాత్రాన కాల్చి భస్మం చేయగలను. అయ్యో, దయచేసి కోపగించుకోకండి. నేను నేను ఈ రేఖను దాటి రాలేను స్వామి. అటులైన నీ భిక్షే వలదు. నన్ను అవమానించిన నీకు ఇదే నా శాపం. స్వామి, శపించవద్దు, శపించవద్దు.
గౌరవంతో వచ్చి నా జోలెలో భిక్ష వెయ్యి, లేకుంటే నీ పతికి శిక్ష తప్పదు. ఎవరు నీవు? నేనెవరా? ప్రచండ రావణుడను నేనే అని నేనే నోరు విడిచి చెప్పాలా? నీ స్వయంవర సమయంలో నన్ను గని పరిహసించావు కదూ, దాని పరిణామమిదే. నాటి నుంచి నిన్ను అపహరించుటకు సరైన అవకాశం కోసం కాచుకున్నాను. నేడు దానికి కాలం కలిసి వచ్చింది. అంతేకాదు, నీ పతి రాముని సోదరుడు లక్ష్మణుడు మా ప్రియ సహోదరి శూర్పణఖ ముక్కును కోసి అవమానించాడు. అందుకిది ప్రతీకారం. చూడు చూడు. అగ్నిదేవా, అగ్నిదేవా! వేదవతి, ఎందుకమ్మా భయం? ఎందులకి ఆతృత? ఈ అన్యాయాన్ని చూడండి అగ్నిదేవా. దుష్ట రావణుడు నాపై తన క్రూర దృష్టిని సారించినట్లే సీతాదేవిని అపహరించి ఆకాశ మార్గాన వెళుతున్నాడు. ఏమైనా చేసి సీతాదేవిని రక్షించాలి. ఆ నీచుణ్ణి నిలువరించాలి. వేదవతి, రావణుడు సామాన్యుడు కాడు, మహాపరాక్రమశాలి. పరాక్రమవంతులు చేసే పనేనా ఇది? అబలను బలాత్కారంతో తస్కరించుట వీరులకుచితమా? సభ్యత మరచిన ఈ క్రూరవర్తన నాకు సమ్మతం కాదు. అయితే అతనిని నిలిపే ప్రయత్నం అపాయకరం. ఎంతటి అపాయమైనా సంభవించని, ప్రాణాలే కోల్పోని చింతే లేదో. అపాయంలో చిక్కుకున్న సీతాదేవిని రక్షించవలసిందే. అది ఎలా సాధ్యం? ఏ రీతిలో అతనిని ఆపాలి? ఏ మార్గంలో సీతాదేవిని రక్షించాలి? అగ్నిదేవా, ఇక ఉన్నది ఒకే ఒక మార్గం. ఏమిటా మార్గం? చెప్పు వేదవతి. సీతాదేవి స్థానంలో నేను ఆ రావణునితో వెళతాను. ఆ నీవా? అవును, నేనే అగ్నిదేవా. కాని ఎలా? ఆ రావణునికి సందేహం రాకుండా సీతాదేవి రూపం ధరించి వెళతాను. వేదవతి, ఏమిటమ్మా అంటున్నావు? దాని పరిణామం ఏమవుతుందో తెలుసా నీకు? అగ్నిదేవా, క్షమించండి. సీతాదేవిని రక్షించుటకు ఇక ఉన్నది ఇది ఒక్కటే మార్గం. నేను సీతాదేవి రూపం ధరించి తీరాలి. వేదవతి, ఎంతటి త్యాగం చేస్తున్నావమ్మా? త్యాగం కాదు అగ్నిదేవా, కర్తవ్యం. ఒక వనిత ఇంకొక వనిత రక్షణకై చేసి తీరవలసిన కర్తవ్యం. వేదవతి, నీ ఔదార్యానికి ఇవే నా నమస్సులు. అగ్నిదేవా, మీరు నాకో మాట ఇవ్వాలి. ఏమిటో చెప్పమ్మా, అది నేను తప్పక నెరవేరుస్తాను. ఆ దుష్ట రావణుని వల్ల నా మానానికి ఏదైనా హాని వాటిల్లితే నేను ఒక్క క్షణమూ జీవంతో నిలువలేను. వేదవతి, అవును అగ్నిదేవా, మానం పోయాక బ్రతుకనే కూడదు. అటువంటి సందర్భం వస్తే నేను మంటల్లో పడి బూడిద కావాలి. ఆనాడు నీవు నన్ను నిష్కరుణతో చూడవలెను, రక్షించకూడదు. ఇదే నా కోరిక. ఆహా, వేదవతి, ఎంతటి త్యాగం నీది! నీ వంటి ఔదార్య చరితను కోటి రావణులు వచ్చినా ఏమీ చేయజాలవు. నీవు నా ఆశ్రయంలో ఉండుట నా భాగ్యం వేదవతి, నా భాగ్యం. నీ ఆశ్రయం దొరకడం నా పుణ్యం అగ్నిదేవా.
ఇంకా జాగు చేయక ఆ సీతాదేవిని రక్షించవలను. అలాగేనమ్మా, అలాగే. రావణ, రావణ! ఎవరు ఎవరు ఎవరు? లంకాధిపతినైన నన్ను పేరు పెట్టి పిలుచువారెవరు? ఎవరు? రావణ, నేనే అగ్నిని. ఆ? అగ్ని సకల దిక్పాలకులను నా సింహాసనానికి మెట్టుగా చేసుకున్న ఈ మహావీర రావణుని పేరు పెట్టి పిలుస్తున్నావే, నీకెంత ధైర్యం? రావణ, నీవు మహావీరుడవే నిజం. అయితే నీవు ఇంత సులభంగా మోసపోతావని నేను భావించలేదు. ఏమి? నేను మోసపోయానా? అదేమో స్పష్టంగా చెప్పు. శ్రీరాముడి పత్ని సీతయే నీ వశమైందని భావిస్తున్నావు కదూ. కాని ఈమె నిజమైన సీత కాదు, మాయా సీత. ఆ? నిజమైన సీత నా వద్ద ఉంది. ఇదిగో తీసుకొస్తాను. ఏమిది? మాయా సీతయ్య? ఆ? ఇద్దరూ ఒకే రీతిలో ఉన్నారే. ఇలా ఏమైనా అపచారం అవుతుందనే సందేహంతో రాముడు సీతను నా వద్ద సురక్షితంగా ఉంచి పర్ణకుటీరంలో మాయా సీతను ఉంచాడు. నీవు ఆమెను ఎత్తుకు వచ్చావు. అసలే మహాప్రచండుడివి. నిజం తెలిస్తే నన్ను ఊరికే విడిచిపెట్టవని అసలు సంగతి నీకు చెబుతున్నాను. ఆ పైన నీ ఇష్టం. ఏంటి ఇదా విషయం? నన్ను వంచుటయా? ఆ నీచరాముడు నన్ను మోసగించుటయా? భలే అగ్ని, మంచి కార్యమే వనరిస్తున్నావు. నీ ఈ ఉపకారాన్ని మరువలేను. ఆ నిజమైన సీతను తీసుకురా. అయ్యయ్యో, వద్దు రావణ. ఈ విషయం తెలిస్తే ఆ రాముడు నన్ను ఊరికే వదులుతాడా? ఇప్పుడు నా మాట వినకుంటే నేను మాత్రం నిన్ను ఊరికే వదులుతానా? ఏయ్ సీత, రా! ఏ సీత, రా! 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 లేదు, నేను రాను. అగ్నిదేవా, నీవింత మోసం చేస్తావని నేను ఊహించలేదు. నన్ను మాత్రం ఏం చేయమంటావమ్మా? ఇటు రావణుడు, అటు రాముడు, ఎటు పోయినా ఆపదే. అగ్ని, నమ్మక ద్రోహం చేసి నిన్ను నా రాముడు ఊరికే విడిచిపెట్టాడు. తగిన శాస్తి చేస్తాడు. అతనేం చెయ్యగలడు? రా నాతో, రా! నేను రాలేను. నేనెన్నడూ నీ కైవసం కాజాలను. విడు! సీత, ఆగు! ఈ రావణుని తప్పించుకొని ఎటు వెళ్ళగలవు? నిలు! రావణ, రావణ! వీరే నా పతి అని నమ్మిన దాన్ని. పత్ని అయిన నేనుండగా నీవెక్కడి నుండి వచ్చినావు? నీవెక్కడ నుండి వచ్చావో నేను అక్కడ నుండే వచ్చాను. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను శ్రీరామచంద్ర.